ఈ శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే అక్కడ ఒక చమత్కారం ఉంది. ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయం అని ఒక దేవాలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది. వీరశంకర దేవాలయం అంటారు. ఆ వీరశంకర దేవాలయంలో లక్ష్మీ గణపతి, వీరభద్రుడు ఉంటారు. అక్కడ పైన నంది ఉండేది చరణంది. చరణంది అంటే కదులుతుంది. పూర్వం శివాలయాల్లో 2 నందులు ఉండేవి. ఒకటి స్థిర నంది, ఒకటి చరణంది. ఎందుచేత అంటే నందీశ్వరునికి ఒక లక్షణం ఉంటుంది. ఆయన ప్రకృతికి పృష్ఠభాగం పెడతాడు, పరమేశ్వరుడు ఎందు దృష్టి పెడతాడు. అంతటి మహానుభావుడైన ఆయన దృష్టి శివ దృష్టితో సమానం. అది మంగళాన్ని కూడా ఇస్తుంది.